ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథంలో వ్రాయబడిన ఒక ప్రధానమైన అంశం ఏంటంటే నీతి మార్గంలో నడవడం. ఈ మార్గంలో నడిచేవారు దేవుడిచ్చే జీవాన్ని పొందుకుంటారు. ఈ మార్గంలో మరణమే లేదు. తనపై నమ్మకం ఉంచిన వారందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చే నీతి న్యాయాలు వారిని నిత్య మరణం నుండి తప్పిస్తాయి. ఇక్కడ నమ్మకం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునిపై నమ్మకం ఉంచిన వారిని ఆయన నిర్దోషులుగా పరిగణించడము, నిత్య జీవము, ఇవి ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. ఉదాహరణకు, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడి ఉంది. అబ్రహాము తన భక్తి కారణంగా కానీ, దేవుని పిలుపుకు అతడు చూపిన విధేయత కారణంగా కానీ కాక, అతడి నమ్మకాన్ని బట్టే అతడు నిర్దోషిగా ఎంచబడ్డాడు. మనందరిలాగానే తనకు తానుగా అబ్రహాము పాపి. మనుషులు తమను తాము పవిత్రులుగా మార్చుకోలేరు. తమలో న్యాయవంతమైన స్వభావాన్ని సృష్టించుకోలేరు. తమ సత్కార్యాల మీద ఆధారపడి దేవుని ఎదుట నిలబడలేరు. దేవునిపై నమ్మకం ఉంచి ఆయన వాగ్దానాలను విశ్వసిస్తేనే మన నమ్మకాన్ని దేవుడు నీతి న్యాయాలుగా పరిగణిస్తాడు. తన లోపరహితమైన నీతి న్యాయాలను మనకు ధరింపజేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని. ప్రియులారా, యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. ఏలి అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాము. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలి అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతి మార్గమునందు జీవము కలదని, దాని త్రోవలో మరణమే లేదని
నీపై నమ్మకముంచిన వారికి నీవు ఉచితంగా ఇచ్చే నీతి న్యాయాలు వారిని నిత్య మరణం నుండి తప్పిస్తాయని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ అందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఇదివరకే మేము గెలిచితిమని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని అయినను మేము అనుకొనక, దేని నిమిత్తము మేము నీ చేత పట్టబడితిమో దానిని పట్టుకొన వలన నీ గురి యొద్దకే పరిగెత్తుటకు కృప చూపమని, నీ పునరుత్థానంలో పాలి భాగస్థులమయ్యే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.